మీరు చూస్తున్నారు కోడింగ్ విత్ సుబ్బు. ఈరోజు మన వీడియోలో సెకండ్ పార్ట్ చూడబోతున్నాం అనమాట. పాండా ఫైల్ సిరీస్‌లో. మనం ఆల్రెడీ ఫస్ట్ వీడియో అనేది కంప్లీట్ చేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసామనమాట. ఇంకా ఎవరైతే చూడలేదో ఆ వీడియోని ఒకసారి ఎళ్లి చూసి రండనమాట. అది చూస్తేనే ఈ వీడియో అనేది అర్థమవుతుందనమాట. డిస్క్రిప్షన్‌లో నేను లింక్ ఇస్తాను. అండ్ మనకి సెకండ్ పార్ట్ ఏందంటే, మన ఆల్రెడీ మనం ఫస్ట్ వీడియోలో చెప్పేసుకున్నాము. కోడ్ రాసేసాము, డెవలప్ చేసాము అయిపోయింది. మనం ఇప్పుడు చేయాల్సిన పనేందంటే, మనకి 2 ఉన్నాయి ఇక్కడ. క్లయింట్ ఒకటుంది, సర్వర్ ఒకటుంది. క్లయింట్ అంటే ఫ్రంట్ ఎండ్, సర్వర్ అంటే బ్యాక్ ఎండ్. ఫస్ట్ ఎప్పుడైనా యాస్ ఎ డెవలపర్‌గా మనం చేయాల్సిన పనేందంటే, క్లయింట్‌తో మనం పక్కన పెట్టేయాలనమాట. ముందర మన సర్వర్‌ని, డేటాబేస్‌ని మంచిగా కనెక్ట్ చేసుకొని, పుష్ చేసుకున్న తర్వాత మనం క్లయింట్‌కెళ్ళాలనమాట. ముందర మనం ఏం చేయాలంటే, ఇక్కడ సర్వర్‌లో మనం మాంగోడిబి అట్లాస్ యూజ్ చేస్తున్నాం కాబట్టి, మాంగోడిబి అట్లాస్‌ని కనెక్ట్ చేసుకోవాలనమాట. ఎలా కనెక్ట్ చేసుకోవాలంటే, క్రోమ్‌లోకెళ్ళి మాంగోడిబి అట్లాస్ అని కొట్టండి. మాంగోడిబి అట్లాస్ అని కొట్టి మీరు మాంగోడిబిని కనెక్ట్ చేసుకోండి. నేను అదే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాననమాట ఎలా చేసుకోవాలో. కనెక్ట్ చేసుకొని మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఈ బ్యాక్ ఎండ్ కోడ్‌ని మనం గిట్‌హబ్‌లోకి పుష్ చేయాలనమాట. ఇది మన బ్యాక్ ఎండ్ కోడ్ అనమాట. మనం గిట్‌హబ్‌లోకి పుష్ చేయాలి. పుష్ చేయాలంటే ఆల్రెడీ మీకు తెలిసిన కమాండ్స్ ఉంటాయి. ఇనిషియలైజ్ చేసుకొని, యాడ్ చేసుకొని, కమిట్ చేసుకొని, మెయిన్ బ్రాంచ్ అనేది ఇలా మెయిన్ బ్రాంచ్ క్రియేట్ చేసుకొని, మనం ఈ మెయిన్ బ్రాంచ్‌లోకి ఈ మన కోడ్ అనేది పుష్ చేసుకోవాలి. నోడ్ మాడ్యూల్స్ అయితే వదిలేయాలి. ఎందుకంటే అయి అప్‌లోడ్ అవ్వనమాట. ఇగో ఈ నోడ్ మాడ్యూల్స్ అనేది మనం అప్‌లోడ్ చేయమనమాట. ఇవి వదిలేస్తామనమాట. అప్‌లోడ్ చేసిన తర్వాత మన బ్యాక్ ఎండ్‌కి ఒక సర్వర్ కావాలి. ఆల్రెడీ మనం డేటాబేస్‌తో కనెక్ట్ అయిపోయాము. కానీ మనం ఇక్కడ ఎలా చేస్తున్నాము? లోకల్ సిస్టమ్‌లో రన్ చేస్తున్నాం. ఇప్పుడు మనం డేటాబేస్‌తో కనెక్ట్ అవ్వాలి. ఆల్రెడీ అది అయిపోయింది. నెక్స్ట్ మనం ఒక సర్వర్ ఉండాలి. మన బ్యాక్ ఎండ్ రన్ అవ్వడానికి. దానికి 2 ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయన్నమాట. ఒకటి రెండర్ ఒకటి, రెండోది రైల్వే ఒకటి. నేను రెండర్ యూజ్ చేస్తానన్నమాట. ఈ రెండర్‌కెళ్ళి మనం గిట్‌హబ్‌తో కనెక్ట్ అయిపోయి న్యూ కొట్టేసి వెబ్ సర్వీసెస్ అని కొట్టాలి. ఇలా ఎలా చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మనం జస్ట్ ఒక ఓవరాల్ ఎక్స్‌ప్లనేషన్ అనేది చూద్దాం ఇప్పుడు. ఇలా ఒక ప్రాజెక్ట్ ఒకటి వెబ్ సర్వీస్ అని కొట్టేసేసి ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకున్నాక మనకి ఒక యూఆర్ఎల్ జనరేట్ చేసిద్దనమాట. ఇదే ఆ యూఆర్ఎల్ అనమాట. ఆ యూఆర్ఎల్ జనరేట్ చేసినప్పుడు మనం ఏం చేయాలంటే ఫ్రంట్ ఎండ్‌కెళ్ళి ఇలా క్లయింట్‌కెళ్ళి అంటే మనకి యూఆర్ఎల్ బేస్ చేసుకొని మన బ్యాక్ ఎండ్ అనేది రెడీ అయిపోయిందనమాట. ఇంకా బ్యాక్ ఎండ్ డేటాబేస్ కనెక్ట్ అయిపోయింది. మనం ఇంకా కనెక్ట్ చేయాల్సింది ఏందంటే ఫ్రంట్ ఎండ్. దానికోసం ఇక్కడ మన ఎస్ఎస్‌లో మనం ఆల్రెడీ ఫోల్డర్స్ ఉంటాయి కాబట్టి దానికెళ్ళి ఎక్కడైతే మనం లోకల్ హోస్ట్ యూజ్ చేస్తామో అక్కడెళ్ళి ఇది పేస్ట్ చేయాలనమాట. ఓన్లీ లోకల్ హోస్ట్ ప్లేస్‌లోనే. తర్వాత మీరు ఆథెంటికేషన్, లాగౌట్, లాగిన్ వీటిలికి యూజ్ చేయకూడదు. అండ్ ఇక్కడ ఫైల్ లిస్ట్ అని కనిపిస్తుంది. ఇక్కడ ఫైల్స్ అని ఉంది. ఇలా యూజ్ చేయకూడదనమాట. మనం ఎక్కడికి యూజ్ చేయాలంటే జస్ట్ లోకల్ హోస్ట్ 5000 అనో ఎంతో ఇస్తామో అక్కడికి మాత్రమే ఈ లింక్ యూజ్ చేయాలనమాట. నెక్స్ట్ ఏం చేస్తాము అయిపోయింది. మన కోడ్ క్లయింట్ గాని కనెక్ట్ చేసాము. ఇప్పుడేం చేయాలంటే క్లయింట్ ఫ్రంట్ ఎండ్ కోడ్‌ని తీసుకొచ్చి గిట్‌హబ్‌లోకి పుష్ చేయాలి. ఇందాక చెప్పినట్టే ఆ కమాండ్స్ యూజ్ చేసుకొని గిట్‌హబ్‌లోకి పుష్ చేస్తాం. ఇప్పుడు గిట్‌హబ్‌లోకి పుష్ చేసిన తర్వాత మనకి ఒక యూఆర్ఎల్ కావాలి. అంటే మనం యూఆర్ఎల్ కొడితే వెబ్‌సైట్ ఓపెన్ అయ్యేటట్టు. దానికోసం 2 వెబ్‌సైట్స్ ఉంటాయన్నమాట. ఒకటి వెర్సల్, ఇంకోటి నెట్లిఫై అని. నేనైతే ఎక్కువ ప్రిఫర్ చేసేది వెర్సల్ అనమాట. జస్ట్ ఏం లేదు వచ్చాను ప్రాజెక్ట్ అని కొట్టడం ఇక్కడ. ఇక్కడ మనం ఆల్రెడీ పాండా ఫైల్స్ అని సెర్చ్ చేస్తే పాండా ఫైల్స్ వస్తుంది. మనం ఆల్రెడీ పెట్టేసాం కాబట్టి అవసరం లేదు. పాండా ఫైల్స్ ఉంటది. ఇలా పాండా ఫైల్స్ క్లయింట్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటే అయిపోద్దనమాట. మనం ఆల్రెడీ చేసుకున్నాం కాబట్టి ఇలా అయిపోతుంది. ఇలా మన ప్రాజెక్ట్ అనేది ఇలా వస్తుందనమాట. ఇలా డిప్లాయ్ చేసుకొని మన ఫుల్ స్టాక్ అప్లికేషన్ అనేది ఇలా రన్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఓవరాల్ మనం బ్యాక్ ఎండ్ డిప్లాయ్ చేసాం. డేటాబేస్‌తో కనెక్ట్ అయిపోయాం. ఫ్రంట్ ఎండ్ డిప్లాయ్ చేసాం. ఫ్రంట్ ఎండ్ గాని ఏ గిటబ్‌లో పుష్ చేసాం అండ్ డిప్లాయ్ చేసాం. ఇలా మన ఫుల్ స్టాక్ అప్లికేషన్ అనేది డిప్లాయ్‌మెంట్ అనేది ఇలా చేయాలి. అండ్ నెక్స్ట్ పార్ట్‌లో ఏం చెప్పుకుందామంటే థర్డ్ పార్ట్‌లో మన వెబ్‌సైట్ పెర్ఫార్మన్స్‌ని యూజర్ పెరిగితే ఎలా ఇంక్రీజ్ చేయాలి? ఆ నెక్స్ట్ వీడియోలో ఎస్‌ఈఓ ఆప్టిమైజేషన్ తెలుసుకుందాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.